బల్మూరు వెంకట్ ఉన్నారు. అన్న ఏంటి హ్యాపీయా మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ ప్రభుత్వంకి సంబంధించి ఏం చెప్తారు? తప్పనిసరిగా రెండేళ్ల మా పరిపాలనలో మేము చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు తప్పనిసరిగా అటు గ్రామీణ ప్రజలు సర్పంచ్ ఎలక్షన్లు కానీ నిన్న జరిగిన మున్సిపాలిటీ ఫలితాల్లో కూడా తప్పనిసరిగా ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది ప్రజలు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ లోపాయి ఒప్పందంతో ఎక్కడైతే బీజేపీ బలంగా ఉందో బీఆర్ఎస్ కాంప్రమైజ్ అవ్వడము, బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట బీజేపీ కాంప్రమైజ్ అవ్వడంతో కొన్ని స్థానాల్లో ఒకటి రెండు మున్సిపల్ కార్పొరేషన్లో కొద్దిగా వాళ్ళకి స్థానాలు ఎక్కువ వచ్చినాయి. అయినా సరే ఆ స్థానాల్లో కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫై చేసి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి నెక్స్ట్ ఎలక్షన్స్ ఏదున్నా కూడా తప్పనిసరిగా అక్కడ కూడా గెలిచే ప్రయత్నం చేస్తాము. ప్రజాప్రభుత్వము శాంతియుతంగా ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా చాలా పీస్ఫుల్గా సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్స్ని కండక్ట్ చేసింది. అండ్ 100% ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక పాజిటివ్ రిజల్ట్గా రూలింగ్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాన్ని మా పరిపాలనకి రిఫరెండంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరేమో ప్రజాపాలనకు సంబంధించిన మంచి తీర్పు ఇచ్చారని చెప్పేసి మీరు చెప్తున్నారు. కేటీఆర్ ఏమో ఇది ఒక చెంపపెట్టు, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా మాకు 40% ఓట్లు వచ్చాయి, సరే ముఖ్యమంత్రి చెప్పినట్టు 32% అని కూడా చెప్పేసిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు వాళ్ళు ఒక 15 నుంచి ఒక 15 మున్సిపాలిటీలు కూడా వాళ్ళు నెగ్గించుకున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? ఉన్న ఎలక్షన్స్లో వాళ్ళు నెగ్గించుకున్న దానికి పరిస్థితి ఏందో ప్రజలవన్నింటినీ కూడా వాళ్ళు ఏదో మాటలు మాట్లాడడానికి వారికి ఒక తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి, ఇటువంటి మాటలు మాట్లాడడం ఆపాలని చెప్పని బీఆర్ఎస్ నాయకులకు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రజాపాలనకు సంబంధించి మాకు ఓట్లు అత్యధికంగా వచ్చాయి, అత్యధిక మున్సిపాలిటీలు కూడా గెలుచుకున్న పరిస్థితి. కేవలం కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ లోపాయికార ఒప్పందంతో కొన్ని స్థానాలు అయితే ఓడిపోవడం జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇదే పందాలో గత సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లాగో రిజల్ట్స్ వచ్చాయి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాగే రిజల్ట్స్ వచ్చాయి. ఖచ్చితంగా ప్రజాపాలనకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్లో బ్రహ్మరథం పట్టారని చెప్పేసి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.